బబులోను వారు, అషూరు వారు ఇశ్రాయేలు దేశానికి, యోధా దేశానికి వచ్చి వారిని దోచుకు వెళ్ళిపోతుంటే ఆ రోజున ఇతను కూడా ఇండ్లలో చొరబడి ఏం చేశాడు? వారు ఆస్తులు దోచుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఐగుప్తీయులను ఈ ఎదోము దేశం మీదకి పంపించి ఎదోము దేశంలో ఉన్నదంతా దోచుకుని వెళ్ళిపోయారండి. అసలు ఏమీ ఉంచలేదు కదా. ఏదైతే చేశాడో అదే ఇతనికి కూడా జరిగింది. బొత్తుగా చెడిపోదు అన్నాడు కదా. మొర్దెకైకి హామాను ఏదో చేయాలనుకున్నాడు. చాలా పెద్ద ఉరికమ్మం పెట్టాడు, దానికి ఒక తాడు కూడా తొడిగాడు. మొర్దెకైని ఉరి తీయించడానికి రాజుగారి దగ్గర సలహా కోసం వెళ్ళాడు. సలహా ఏమైందంటే క్షణంలో మార్పు అయిపోయిందండి. సలహా మార్పు అయిపోయింది. రాజు సన్నిధిలో భార్యను బలాత్కారం చేస్తున్నాడేమో అనుకున్నాడు. వాస్తవంగా హామాను ఏం చేశాడంటే, అమ్మా ఆ పని చేసింది నేనే, నన్ను క్షమించు, రాజుగారికి చెప్పు, నన్ను విడిపించు అని ఒక రికమెండేషన్ చేయడానికి కాలు మీద పడ్డాడండి. వీడేమో కాలు మీద పడితే వాడేమనుకున్నాడంటే, నా సన్నిధిలో నా భార్యనే నువ్వు బలాత్కారం చేస్తావా అన్న ముక్క అన్నాడంతే. ఆ పక్కనే సైనికులు ఉన్నారు, వాళ్ళు నేను ముఖం మీద ముసుగేసి మొర్దెకై కోసం, మీ మేలు కోరే మొర్దెకై కోసం ఒక ఉరికంతం పెట్టాడు, అక్కడ ఉరి తీసేయమంటారు రాజు అంటే, తీసుకెళ్ళి వెంటనే తీసేయండి అన్న. చూసారా, చేసిన వాడికి చేసినంత తప్పదండి, చేసుకున్నవాడికి చేసినంత తప్పదు కదా. అందుచేత భయం కలిగి ఉందాం. మనం ఏదైతే ఎవరికైతే నష్టం చేస్తామో అది మరలా తిరిగి మన నెత్తి మీదకే రావడానికి దేవుడు ఏం చేస్తాడు? ప్రణాళికలు సిద్ధం చేస్తాడు. దేవుడు పక్షపాతి కాడు. మనం రహస్యంగా ఎవరికి ఏ నష్టం చేసినా తిరిగి మరలా అది మన మీదకే వచ్చేలాగా దేవుడు ప్రణాళికలు సిద్ధం చేస్తాడు. దేవుడికి పక్షపాతం లేదు. ఇతను సేవకుడు కదా, ఇతను పెద్ద కదా, ఇతను పరిచారకుడు కదా, వీరు విశ్వాసులు కదా, నేను రక్షించుకున్నాను కదా అని విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడు? ఇక్కడ మనం ఒకరికి నష్టం చేసాం, మరి ఆ నష్టానికి శిక్ష భూమి మీద పొందుతామా పరలోకంలో పొందుతామా? భూమి మీదే పొందాలి కాబట్టి తప్పనిసరిగా ఏం చేస్తాడు దేవుడు? లెక్కలు కట్టి చూస్తాడు. మెనే ఓపార్షన్ టెకేల్ ఓపార్షన్, మెనే టెకేల్ ఓపార్షన్. రాజా, నిన్ను త్రాసులో తూయిగా ఏమైపోయావు? తేలిపోయావు. విశ్వాసుని కూడా దేవుడు ఏం చేస్తాడు? యోధా రాజులని, ఇశ్రాయేలు రాజులని దావీదునేమో కాటాలో పెట్టి వాళ్ళని తూసేవాడు అంటండి. తూసినప్పుడల్లా కొంతమంది రాజులు ఏమయ్యారు? తేలిపోయారు. రాజుల కంటే గొప్పోళ్ళమా మనం? యూదుల కంటే గొప్పోళ్ళమా? మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? తోస్తాడు. తూసేటప్పుడు మనం సరిగానే ఉండకపోతే ఖచ్చితంగా ఆ రోజునే మనకి కూడా కౌంట్ డౌను ప్రారంభమవుతుంది. బొత్తుగా చెడిపోదు అన్నాడు. 7వ వచనం చూడండి. 7వ వచనంలో, నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దుల వరకు పంపివేయుదురు, నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారం చేయుదురు, వారు నీ అన్నం తిని నీ కొరకు ఉరియొడ్డుదురు, ఎదోమునకు వివేచన లేకపోయాను అన్నాడు. చూసారా, ఎదోముకి ఏమి లేదంట? వివేచన లేదు అన్నాడు. వివేచన లేదు కదండి. మనం వివేచన లేని వారంగా ఉండకూడదు. ఏముండాలి? మనకి వివేచన ఉండాలి. జీవితానికి వివేచన చాలా అవసరమండి. యోసేపు వివేచన జ్ఞానములు గలవాడు అని రాయబడింది. ఒక వ్యక్తి జీవితానికి ఈ రెండు చాలా ముఖ్యమైనవి, వివేచన, జ్ఞానము. ఆదికాండం చూడండి 41:39లో ఫరో యోసేపును గూర్చి ఎంత మంచి మాట చెప్పాడు. 41:39. నీవలే వివేచన జ్ఞానములు గలవాడు ఎవ్వడునూ లేడు అన్నాడు. వివేచన జ్ఞానము గలవాడు ఎవ్వడునూ లేడు అంటే యోసేపుకి ఏముంది? వివేచన జ్ఞానం ఉంది. ఈ వివేచన జ్ఞానం యోసేపుని ఏం చేసింది? ఫరో భార్య, క్షమించండి, పోతీఫర్ భార్య చేతిలో నుండి తప్పించింది. వివేచన జ్ఞానం ఎంత మంచిదో చూడండి.
ఆ రాజ్యంలో ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు, ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు ఫరో యోసేపు సలహా మాత్రమే తీసుకునేవాడు. వివేచన జ్ఞానం యోసేపుని ఏం చేసింది? తప్పించింది. యోసేపుని ఏం చేసింది? హెచ్చించింది. ఈ వివేచన జ్ఞానం లేకపోతే బైబిల్లో ఆ వ్యక్తికి ఏమని పేరు పెట్టింది చూడండి. యోధాపత్రిక 1:10 అంటే ఉన్నది 1 అధ్యాయం 10వ వచనం చూడండి. వివేచన జ్ఞానము ఈ రెండు లేకపోతే ఆ వ్యక్తి ఎవరో చూడండి. మీరైతే అమ్మ ఎందుకు బర్బర్లు ఎందుకు తిరగేకు. యోధాపత్రిక అంటే బైబిల్ చివర ఉంటుంది, నువ్వు మధ్యలో చూస్తున్నావు. మీరైతే గ్రహింపని విషయములను గూర్చి దూషించువారే వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికంగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనుచున్నారు అన్నాడు. వివేక శూన్యులకి మృగము అని పేరు పెట్టింది. వివేచన శూన్యం అంటే వివేచన లేకపోతే ఆ వ్యక్తి ఎలాంటి వాడట? మృగము అన్నాడు. పేతురు పత్రికలో కూడా పేతురు అదే మాట ఉదహరించాడు. అంతేగాని మనం వివేచన లేని వారంగా ఉండాలి, వివేచన లేని వారంగా ఉండకూడదు, వివేచన కలిగిన వారంగా ఉండాలి. పాము వలె వివేకముగాను, పావురం వలె నిష్కపటులుగాను. ఒక వ్యక్తి జీవితాన్ని కట్టేది వివేకం, వివేక జ్ఞానం. వివేచన ద్వారానే కుటుంబాలు కట్టబడతాయి, వివేచన ద్వారానే సంఘాలు కట్టబడతాయి, వివేచన ద్వారానే రాజ్యాలు నిలవబడతాయి. వివేచన లేకపోతే చాలా ప్రమాదం. పశువుతో సమానము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. పశువులకి ఏముండదు? వివేచన ఉండదు. ఇది అట్టి మొక్క, దీన్ని తినకూడదు అనుకుంటుందా? అండ్ అనుకుంటుందా? ఇది ఆనపోదు, దీన్ని లాగేస్తే పోదంతా పోతుంది అనుకుంటుందా? అనుకోదు. అది మనం మృగాలు కాదు, మనుషులం. అందుచేత వివేచన జ్ఞానం రెండింటిని మనం ఉపయోగించుకోవాలి. ఎలాగొస్తుంది? 2 మాటలు చూసి ఆగుదాం చూడండి. కీర్తన గ్రంథం 119వ కీర్తన 66వ వచనం. ఎట్లా వస్తుంది? 119:66. మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పు, నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను అన్నాడు. దేవుని వాక్యం ద్వారా ఏమొస్తుంది? మంచి వివేచన మంచి జ్ఞానం వస్తుందని. ఎందుకు వస్తుందంటే దేవుని వాక్యంలో వ్యక్తుల జీవితాలు ఉన్నాయి, వారు నడిచిన విధానం ఉంది. దేవుడు ఒక మనిషిని ఎలాగ నడవాలో ఎలాగ ఉండాలో ఆ విషయాలు కూడా ఉన్నాయి. ఇది బైబిల్ గ్రంథమే కానీ మానవ జీవితానికి ఒక బుక్లెట్ లాంటిది కదండి. అందుకని మన బ్రతుకు బాగోవాలి అంటే, మన బ్రతుకులో మన వివేచన జ్ఞానములు కలిగి ఉండాలంటే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి. చదవకపోతే ఏం చేయాలి? వినాలి. ఈ రెండు ఎవరైతే కలిగి ఉంటారో మంచి వివేచన మంచి జ్ఞానం వస్తుంది. దానియేలు అనుదినము వాక్యమును ధ్యానించువాడు అనే మాట చూస్తాం. ప్రియులారా, క్రీస్తుతో ఉంటే వివేచన ఉంటుంది, క్రీస్తుతో ఉంటే వివేచన ఉంటుంది. ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనను ఎదిరించేవారిని, ఆయనను బాధించేవారికి, ఆయన ప్రశ్నించేవారికి ఎలాగేసేవాడు జవాబు? వివేచనతో వేసేవాడు, వివేచనతో. నువ్వు పరలోకం నుండి వచ్చావా లేదో మాతో చెప్పంటే ఆయన అనేవాడు, మీరు మోషే ధర్మశాస్త్రాన్ని నమ్ముచున్నారా అనేవాడు. నమ్ముతున్నామన్నారు. మరి మోషే ధర్మశాస్త్రంలో ఏం చెప్పబడిందో అదే నా జీవితంలో నెరవేరుతున్నాయి కాబట్టి నేను పైనుండి వచ్చిన వాడిని అనేవాడు. ప్రశ్నకు ప్రశ్న వేస్తున్నప్పుడు వారు ముఖం చిన్నబుచ్చుకుండేవారు వివేచనతో కదండి, వివేచనతో. ఆ విధంగా 33.5 సంవత్సరాలు ఆయన జీవితంలో ఎంతోమందిని ఎదుర్కొంటూ వివేచన జ్ఞానంతో బ్రతికాడండి. ఎఫెసీ పత్రిక 1:9 చూడండి. ఎఫెసీ పత్రిక 1:9. కాలము పరిపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి
ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మము మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను అన్నాడు. దేవుడు కృపను ఎందుకు ఇచ్చాడు? జ్ఞాన వివేచనలో మనం ఏం చేయాలి? విస్తరించాలి అని. కృప ఏం చేస్తుంది? మనలో జ్ఞానము వివేచన కలిగిస్తుంది అన్నమాట. కృప జ్ఞాన వివేచన కొసరు ఇవ్వడు. ఎలాగిస్తాడు? అక్కడే అన్నాడు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు అన్నాడు. సంపూర్ణంగా ఇస్తాడు. మీరు లోకంలో ఎంత చదివినా కానీ ఇంకా చదవాలనే కొంత జ్ఞానం మిగిలిపోద్దండి. మీరు ఎంతైనా చదవండి ఇంకా చదవలసింది ఉండిపోతుంది కదా. సంపూర్ణంగా ఎవ్వడూ చదవలేడు. కానీ కృప విషయంలో మనం సంబంధం కలిగి ఉంటే సంపూర్ణ వివేచన జ్ఞానము కలిగి ఉంటాం. ఇది జీవితాన్ని నిలవబెట్టేది, జీవితాన్ని కట్టేది, జీవితాన్ని నడిపించేది, జీవితాన్ని బలపరిచేది జ్ఞాన వివేచన. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాకు జ్ఞానము దయచేయండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొని, జ్ఞానం చూసారా కుటుంబాన్ని కట్టుకునేలా చేస్తుంది. వివేచన ఏం చేస్తుందంటే పాపము నుండి మనల్ని తప్పిస్తుంది, దుష్టుల నుండి మనల్ని తప్పిస్తుంది. ఓహో ఇక్కడ మనం కూర్చోకూడదు, ఇక్కడ వీరితో మాట్లాడకూడదు, ఇక్కడ మనం నిలవకూడదు అని వివేచన ఏం చేస్తుంది? మనల్ని అక్కడి నుంచి పంపించి వేస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాకు వివేచన, నాకు జ్ఞానము సంపూర్ణంగా దయచేయండి అని